ఒడిశాలోని భద్రక్ జిల్లాలో నందన్ కానన్ ఎక్స్ప్రెస్ లో కదులుతున్న రైలుపై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన చరంపా స్టేషన్ సమీపంలో జరగడంతో రైల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్, జీఆర్పీ వెంటనే చర్యలు తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి. గార్డు వ్యాన్ కిటికీపై ఈ దాడి జరిగినట్లు రైల్ గార్డు చెప్పారని రైల్వే శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నందన్ కానన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ భద్రక్ స్టేషన్ నుంచి ఉదయం 9:25 బయలుదేరింది. 5 నిమిషాల తర్వాత ఉదయం 9:30 కాల్పుల సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ప్రయాణికులు ఎవరూ గాయపడలేదు, కానీ కోచ్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నందన్ కానన్ ఎక్స్ప్రెస్ ను సురక్షితంగా పూరికి తరలించింది. అయితే కాల్పులకు గల కారణాలు, దాడికి పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై జీఆర్పీ విచారణ ప్రారంభించి ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక నిఘా పెట్టాలని రైల్వే అధికారులు ఆదేశించారు.